హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కల్పనా సరణంకి స్వాగతం. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కల్పనా సరణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. మనం ఈరోజు చూపించుకునే ఐటమ్స్ ఏంటంటే, నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నానండి వంటింట్లోకి కావాల్సినవి. ఇది వెజిటబుల్ చాపర్ అండి, పిజియన్ కంపెనీది. చాలా అంటే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే మీకు చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలే కానీ, క్యారెటే కానీ, బీట్రూటే కానీ, టమాటా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీకు ఒక 2 రకాలు కట్ చేసి చూపిస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేస్తానండి, కానీ 4 పీసుల కింద కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా వేస్తే మాత్రం అది స్టక్ అయిపోతుందండి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. మనకి ఏంటంటే దోశల్లో కానీ, వాటిలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చాపర్ వల్ల. బీట్రూట్ కట్ చేసుకొని వేసుకున్నాను. నేను దోశలు వేసినప్పుడు అయితే కంపల్సరీ ఇది యూజ్ చేస్తానండి. బాగా యూజ్ అవుతుంది. ఫ్రైడ్ రైస్లోకి మనకు చిన్న చిన్న ముక్కలు కావాలనుకుంటే క్యారెటే కానీ అవి మనం కట్టర్తో కట్ చేసుకుని దీంతో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. దీనికి మజ్జిగ చేసుకునే విప్పింగ్ది కూడా ఇచ్చాడు. అది ఫస్ట్ తీసాను కదండి, అదే మజ్జిగ చిలుక్కోవచ్చు అనమాట దాంతో. అది కూడా బాగుంటుందండి. చూసారా, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ 3 తరుక్కున్నాను. ఇది ఫ్రూట్స్ కట్ చేసుకునేది. ఇది ఎక్కువ చెప్పాలంటే పిల్లలకి చాలా చాలా బాగుంటుందండి. బాల్స్లా కట్ చేసుకోవచ్చు. అంత నీట్గా వచ్చాయి చూసారా. ఫ్రూట్స్ తిన్న పిల్లలకి మారం చేసిన వాళ్ళకి మనం ఇలాగా బాల్స్ లాగా చేసి ఇలా నీట్గా కట్ చేసి, వాటర్ మిల్లనే కానీ, యాపిలే కానీ, ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా, పపాయ అయినా కానీ, ఏవైనా సరే అన్నీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇంకా జాంకాయ అంత గట్టిగా ఉంటుంది కదండి, అది కూడా ఎంత నీట్గా వస్తుందో చూసారా. మిగతావన్నీ నేను చెప్పినవన్నీ కొద్దిగా మెత్తగానే మనకు వెంటనే పీల్ అయిపోతాయి దీంతో తీసుకుంటే, కానీ జాంకాయ కూడా చాలా బాగా వస్తుంది. అంత హార్డ్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లల గురించి, మనకు కూడా మామూలుగా తిని బోర్ అయినప్పుడు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా హార్డ్గా ఉంటుంది. వంటింట్లో ఉండాల్సిన ఒక ఐటమ్ అని నేను అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఇంక ఇవి ప్యాకింగ్ క్లిప్స్ అండి, చాలా బాగుంటాయి. 30 క్లిప్స్ ఉంటాయి ఇందులో. పెద్దవి 10, చిన్నవి 20. ఐక్యా అండి ఇవి. క్వాలిటీ కూడా ఎంత బాగుందో చూసారా. మనకు మడత వేసుకొని ఇవన్నీ చేసుకుని కన్నా ఇలాగ క్లిప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, బయటను పెట్టుకున్నా కూడా పురుగు పట్టదండి. అన్నీ ఫ్రిడ్జ్లో పట్టాలనే లేదు కదండి. సో మనకి ఏంటంటే బయట పెట్టుకున్నా ఇది అసలు పురుగు కానీ, చీమ కానీ వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ ఉండదండి. అంత గట్టిగా పడుతుంది అన్నమాట. చూడండి, అసలు రాదన్నమాట. లాక్ అయిపోయిందంటే వన్స్ ఎ టైం అసలు ఇంకా రాదన్నమాట. చాలా బాగుంటుందండి. అది ఐక్యాలో ఉంటాయండి ఇవి. ఇది టప్పర్వేర్ ఐటమ్ అండి. లవంగాలు, మిరియాలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. పెద్ద దాంట్లోంచి తీసుకోవచ్చు. మనం ఏమైనా ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి వేసుకుంటే ఈ కన్నాల దాంట్లోంచి తీసుకోవడానికి ఛాన్సెస్ 2 వైపులా 2 in 1 అన్నట్టు ఇచ్చాడు అనమాట. ఇంకా ఇది ఫ్రూట్ పిక్కర్ అండి. ఇందాక మనం కోసాం చూడండి, అలాంటివి పిల్లల గురించి. ఇది కూడా ఇందులో టూత్ పిక్స్ కూడా ఇచ్చాడు. ఫ్రూట్ పిక్కర్ అంటే ఇది మనం పిల్లల గురించి మెయిన్లీ చెప్పుకోవచ్చండి. పిల్లలకి తినడానికి వాటికి చాలా బాగుంటుంది. అది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఇస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఉండాల్సిన ఐటమేనండి.